ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఈ రోజుకి 7 రోజులైతే కావస్తుంది. తల్లిదండ్రులు తమ పాప ఎక్కడో చోట క్షేమంగా ఉండాలని తమ ఇష్టదైవాలకైతే మొక్కుతున్నారు. ఈ వార్త చూసిన ప్రజలు కూడా చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని వారి దైవాలకైతే మొక్కుతున్నారు. పోలీసులు మాత్రం ఈ 7 రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీళ్ళ టీములతో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ కానీ అలాగే క్విక్ రెస్పాన్స్ టీములు కానీ తమ విస్తృతంగా ఈ ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డిఎస్పీ అయితే మనతో మాట్లాడారు. ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ జాహ్నవితో పాటు కూడా వెళ్ళిన కుక్క అయితే 3 రోజుల కిందట తిరిగి వచ్చింది. ఆ కుక్కకైతే జీపీఎస్ కాలర్ను అమర్చారు. ఈ కుక్క ఏమైనా ఆచూకీ ఇస్తుందా, ఏదైనా క్లూలు తెస్తుందా అనేది కూడా తీవ్ర నిరాశకైతే గురి చేసింది. తల్లిదండ్రులు ఈ కుక్క వెళ్ళి తమ చిన్నారి జాడ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఆ ఆశ కూడా అడియాస అయిందని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తిగా జిల్లా పోలీసులు అయితే దీనిపై పూర్తి దృష్టి పెట్టారు. అసలు ఈ రోజు జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడడానికి డిఎస్పీ పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర్ తెలుపుకున్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఈ ఇన్సిడెంట్ అయితే వారం రోజులు కావస్తుంది. చిన్నారి జాహ్నవి అదృశ్యమై మీరు కూడా మీ టీంలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. అత్యాధునిక డ్రోన్లు అయితే ఉపయోగిస్తున్నారు. మోషన్ సెన్సార్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. అసలు ఈ రోజు ఈ పెంపుడు కుక్కను జీపీఎస్ కాలర్ అమర్చి అడవిలోకి వదిలేరు. ఏదైనా క్లూ సంపాదిస్తుందని మనం ఆశగా ఎదురు చూసాం. కానీ అది గంటలోనే తిరిగి వచ్చింది. అసలు మరి ఫ్యూచర్లో ఈ సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు 6వ తారీఖున ఈ నెల ఈ జ్ఞానవి ఆడుకుంటూ తన తోటలో నుండి పెంపుడు కుక్కతో మిస్ అయిన ప్లేస్ దగ్గర నుండి లాస్ట్ సీన్ ఫ్రమ్ ది గార్డెను అక్కడ నుండి మా సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్, క్యూఆర్టీ, ఏఎన్ఎస్ పార్టీ, డ్రోన్ పార్టీసు, డాగ్ స్క్వాడు, అలాగే పెద్దాపురం సబ్ డివిజను ఫోర్స్ అంతా మేము ఆ రోజు నుండి ఈ సెర్చ్ ఆపరేషన్లో ఉన్నాం. దీంట్లో ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాసు అంటే యానిమల్ క్యాచింగ్ చేసే అవకాశాలు పక్కనే కొండ ఉండడం వల్ల ఆ యాంగిల్ ఒకటి వెరిఫై చేస్తున్నాము. అలాగే ఒక రోడ్డు పాయింట్ ఉంది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు పాయింట్ ఉంది. ఇది కనెక్టెడ్ టు తుని హైవే. ఆ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా మేము చెక్ చేసాము. ఎవరైనా కిడ్నాప్ చేసి లేకపోతే ఈ పాప రోడ్డు మీదకి దారి తప్పి వెళ్తే తీసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయని అవి కూడా మేము వెరిఫై చేసాము. అలాగే ఈ మిస్సింగ్కి 4-5 రోజుల ముందు ఎవరైనా ఇక్కడికి వచ్చి రెక్కీ చేసి ఈ ప్లేస్ని అంతా, ఈ టెరైన్ అంతా తెలుసుకొని ఈ పాప మూమెంటు కదలికపై నిఘా పెట్టి తీసుకెళ్లే అవకాశం ఉందని అవి కూడా చూసాం. అంటే టెక్నికల్గా ఎన్ని ఉన్నాయో ఆ అవకాశాలని చెక్ చేస్తున్నాము. అలాగే ఇతనికి మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీలు ఎవరితోనైనా గొడవలు కానీ ఆ లావాదేవీలు ఏమైనా ఇచ్చిపుచ్చుకోవడం ఏమైనా ఉన్నాయేమో ఆ యాంగిల్ కూడా మేము చేశాము. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 4 గ్రామాల్లో ప్రతి ఇంటింటికి ఎన్యూమినేషన్ చేసి ఆ ఎన్యూమరేషన్లోని ఎవరైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనిపించకుండా ఊరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ మీద నిఘా పెట్టాం. అలా ప్రతి ఇది. అలాగే ఈ డాగ్ని ఇది 4వ రోజున మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దీంట్లో ప్రవర్తనలో కొద్ది మార్పు ఉంది. సొంత ఇంటి యజమాని మీదకి అది తెరవబడింది. దాంతో వెటనరీ డాక్టర్ గారికి చూపిస్తే దాంట్లో ఒక స్టార్వేషన్ 4 రోజులు భోజనం లేక మంచినీళ్ళు లేక ఇవన్నీ లేక అడవిలో తిరగడం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఈరోజు దానికి జీపీఎస్ ఇది కూడా డివైస్ పెట్టి వదిలాము. ఫ్రీగా మూవ్ అవుతూ ఒక 8 కిలోమీటర్లు నడిచింది. ఆ రూట్ కూడా మొత్తం అంతా చెక్ చేసాము. ఆ రూట్లో రూట్లో ఏమైనా నేలబోలు కానీ ఇది కంటిన్యూస్గా ఈ పాప సురక్షితంగా మేము రికవరీ చేసేంత వరకు ఈ కొనసాగింపు నడుస్తుంది. సార్, ఇప్పుడు ఈ పెంపుడు కుక్క అయితే జీపీఎస్ అమర్చారు. అది 8 కిలోమీటర్లు వెళ్ళిందని చెప్తున్నారు. ఈ పెంపుడు కుక్క వెళ్ళిన దారిలో ఏమైనా అనుమానాస్పద కదలికలు ఏమైనా మీరు నోట్ చేయడం జరిగిందా? చేసాం. దాన్ని మీరు ఫాలో అయ్యాము. ఆ జీపీఎస్ ఒక టీం కూడా దాన్ని వెనకాల ఫాలో అయింది. ఆ ఎన్ రూట్లో ఉన్నటువంటి ఎక్కడైనా వాగులు కానీ నేలబావులు కానీ ఓపెన్ బోర్లు కానీ ఏమైనా అనుమానంగా ఉన్నటువంటి ఏవైనా అవి కూడా మొత్తం అంతా చెక్ చేసాము.
సరే ఇప్పుడు ఈ ఎవరైనా పాప ఆచూకీ తెలిపితే ₹1,00,000 నజరానా కూడా ప్రకటించారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే పాప ప్రాణాలతో తిరిగొస్తుందని ఆ తల్లిదండ్రులు కూడా ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అంటే ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతదా పాప దొరికే వరకు? అవుతాయండి ఇది. ఇట్ విల్ కంటిన్యూ టిల్ ది ట్రేస్ ఆఫ్ ది గర్ల్. ఇది డీఎస్పీ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ పూర్తిగా పాప దొరికే వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. పూర్తిగా తమకొచ్చిన చిన్న చిన్న క్లూలను కూడా ఉపయోగించుకుంటూ పాప ఆచూకీ తెలుసుకోవడానికైతే విస్తృతంగా శ్రమిస్తున్నాము. జిల్లా పోలీసు అధికారుల సూచనల మేరకైతే కొన్ని వాళ్ళ సూచనలు కూడా ఫాలో అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పాపను ప్రాణాలతో పట్టుకునేదానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గానీ, అలాగే క్విక్ రెస్పాన్స్ టీములు గానీ, అలాగే ఈ ఇతర సిబ్బంది గానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ 40 ఎకరాల పామాయిల్ తోటతో పాటు 500 ఎకరాల ఈ కొండ ప్రాంతంలో కూడా ఇప్పటికే పూర్తిగా కొండనైతే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఉంది. కొండ ప్రాంతంపై ప్రతి అణువు అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకీ కానీ ఏమైనా క్లూస్ కానీ లభ్యమవుతాయన్న కోణంలో అయితే పూర్తిగా దర్యాప్తు చేశారు. మొత్తం మీద ఈ రోజు అయితే ఉదయం నుంచి ఈ పాప ఇంటి వద్ద అయితే ఎంతో ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. తమ పెంపుడు కుక్కను పోలీసులు నిన్నటి నుంచి చెప్తున్న జీపీఎస్ ట్రాకర్ను అమర్చాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పాప ఆచూకీ పక్కన పెడితే ఏదైనా కొన్ని క్లూస్ అయినా దొరుకుతాయి. తమ పాప ప్రాణాలతో ఉందనే ఒక మాట తాను వినొచ్చని ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కుక్క అయితే కొద్ది దూరం వెళ్ళి అంటే 8 కిలోమీటర్లు వెళ్ళి కొన్ని చోట్ల తిరిగి మళ్ళీ ఈ ఇంటికే తిరిగి వచ్చింది. దీంతో కూడా తల్లిదండ్రులు అయితే తీవ్ర నిరాశకు అయితే లోనయ్యారు. మొత్తం మీద అంటే వీరి వేదన అయితే అరణ్య రోదనగా మిగిలిపోకుండా పోలీసులు అయితే పూర్తిగా సెర్చింగ్ ఆపరేషన్ చేసి ఆ తల్లి కడుపు కోత మిగల్చకుండా ఆ జాహ్నవిని అయితే తిరిగి తీసుకొచ్చడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నామని డీఎస్పీ చెప్తున్నారు.